ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మరి లెంట్ డేస్ అందరూ ఒక ఆచారం లాగా ఎందుకు పాటిస్తారు? ఉన్న క్రైస్తవులందరూ దీన్ని పాటించాలా? మరి దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంది? మరి దీని గురించి ఇప్పుడు ఈ వీడియో మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ లెంట్ డేస్ వచ్చేసి ఈస్టర్, గుడ్ ఫ్రైడే ముందు 40 డేస్ క్రైస్తవులందరూ కలిసి మరి ఉపవాసం ఉండి మరి దేవునికి దగ్గర అయ్యి ప్రార్థనలు చేసి మరి వాళ్ళ పాప పశ్చాత్తాపం కోసం ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇది కంపల్సరీ మ్యాండేటరీ అందరు చేయాలా అంటే ఇదేం రూల్ కాదు, లేకపోతే ఎవరో తీసుకొచ్చిన పద్ధతి కాదు. కొంతమంది దీనికి నచ్చినోళ్ళు మెజారిటీ క్యాథలిక్స్ లేకపోతే ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్, మరి కొంతమంది ప్రొటెస్టెంట్స్ దీన్ని పాటిస్తూ ఉంటారు. మరి బైబిల్లో ఇది తప్పనిసరిగా పాటించాలని లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడో మరి దాన్ని ఒక అనుగుణంగా తీసుకొని వీళ్ళు దీన్ని పాటిస్తారు. మరి దీని ఎండింగ్ వచ్చేసి గుడ్ ఫ్రైడే, ఎప్పుడైతే యేసుప్రభు శిలోమరణం పొంది మరి ఎప్పుడైతే 3వ రోజు మళ్ళీ యేసుప్రభు వారు తిరిగి లేస్తారో మరి దీనికోసం ఈ 40 డేస్ లెంట్ ప్రేయర్ అయితే చేస్తారు. మరి దీన్ని చాలా మంది చేయకుండా గానీ ఈ క్రైస్తవులు ఒక మంచి మనసుతో నుండి వాళ్ళ పశ్చాత్తాపం పొంది దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇది ఒక రూల్ మాత్రమే కాదు, మరి దీన్ని ఎవరైనా పాటించవచ్చు. సేమ్ ఇప్పుడు మన ముస్లింస్ రంజాన్ కి ఎట్లా చేస్తారో మరి ఈ టైంలో కూడా సేమ్ అదే టైంలో వచ్చింది కాబట్టి దీన్ని అందరూ ఒక ఆచారమా అని ఒక ప్రశ్న మొదలైంది. కాబట్టి ఇది ఒక ఆచారం లాంటిది అయితే కాదు. దీన్ని ఇష్టం ఉన్న వాళ్ళు పాటిస్తారు, మరి కొంతమంది దీన్ని పాటించరు. ఏదేమైనా కానీ క్రైస్తవంలో మనకి దేవుని మీద నమ్మకము మరి విశ్వాసం ఉంటే మన జీవితం ఒక ఆశీర్వాదకరంగా జీవితంగా మారుతుంది. కాబట్టి ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.